ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, దానికి కొదవేమున్నది. నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము, నా సామిరంగా హై హై నా సామిరంగా. ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారి తారను చేరి ఉయ్యాలలుగెనే సయ్యాటలాడెనే. ఎందుకో సిగ్గెందుకో నా అందాల బొమ్మకు, అందుకో చెయ్యందుకో మరి ఆ వైపు చూడకు. వాళ్ళు వాళ్ళు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపువారు మీరు కాదా, చేయి వేయబోతే బెదురుతారు వింత కాదా. ఏమే ఏమే భామా, ఏమే ఏమే భామా. ఇలా అలనాటి ఆ పాత మధుర గీతాలను ఆలపించి ఆనందించే అదృష్టాన్ని కలిగించారు మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఘంటసాల గారు డిసెంబర్ 4, 1922 కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని చౌటపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన స్వరమాంత్రికులు, గాన గంధర్వులు, పద్మశ్రీ అవార్డులు మరియు బిరుదులను పొందారు. మరి ఇంతటి సంగీత విద్వాంసులుగా అవ్వడానికి కారణము తన తండ్రి ప్రోత్సాహం, కోరిక మేరకు మన ఘంటసాల గారు సంగీత దర్శకులుగా, గొప్ప నేపథ్య గాయకులుగా పేరు తెచ్చుకున్నారు. పాతాళ భైరవి, రహస్యము, గుడిగంటలు, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, మూగ మనసులు ఇలా 100 చిత్రాలకు సంగీతాన్ని అందించారు. దాదాపు 10,000 పాటలు పాడారు. మన ఘంటసాల గారు అనగానే ఆపాత మధుర గీతాలే కాదండి, మనకు గుర్తు రావాల్సింది భగవద్గీత. భగవద్గీతను గానం చేసిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయనకు పేరు వచ్చింది. చాలా గ్రేట్ కదండి. సో మన ఈ 2 రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతి వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. వారు పాడినటువంటి పాటలు, ఆపాత మధుర గీతాలు మరియు భగవద్గీత మనందరికీ కూడా చిరస్మరణీయము. థ్యాంక్ యూ.